పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై రేపు ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు నిర్వహించాయి. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రదాడిపై రేపు ఎన్ఐఏ కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు 3000 మందిని ఎన్ఐఏ విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు నిర్వహించింది. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ కేసు దర్యాప్తును పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు కోసం తీసుకున్న దగ్గర నుంచి కూడా పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్స్ లో బైసరన్ లోయలో చోటు చేసుకున్నటువంటి యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేయడాన్ని ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా దాదాపు 3000 మందిని మొత్తం విచారణకు తీసుకుంది. దాదాపు 3000 మందిని విచారణకు తీసుకొని ఇందులో ప్రధానంగా ఎవరైతే ఈ ఉగ్రవాదులకు సహకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులు బైసరన్ లోయ వరకు వచ్చి అటాక్స్ చేసేందుకు తగినటువంటి రక్షణ కల్పించి స్థావరాలను ఇచ్చి వారికి చోటు కల్పించినటువంటి వ్యక్తుల్ని, అలాగే ఎవరి ప్రమేయంతో ఎవరిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు లోపలికి చొరబడటం జరిగింది, అటాక్స్ పాల్పడడం జరిగింది అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ను ప్రారంభించింది. గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా వేగవంతమైనటువంటి దర్యాప్తు అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించబోతోంది. ఇప్పటికే 2500 మందిని అనుమానితులుగా పేర్కొన్న తర్వాత అందులో నుంచి 180 మంది యొక్క పాత్రను కూడా గుర్తించడం జరిగింది. వారి మీద కొంతమంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఇప్పటికే కేసులు నమోదైనటువంటి వారిలో ఇందులో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి వ్యక్తులు దాదాపు 90 మంది మీద ఓవర్ గ్రౌండ్ వర్కర్ల పైన ఎన్ఐఏ కేసులు నమోదు చేసి దాదాపు 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు నిర్వహించింది. రేపు హోంశాఖకు ఎన్ఐఏ డీజీ నివేదిక సమర్పించబోతోంది. ఈ నివేదికలో అసలు ఉగ్రవాదులు ఏ రకంగా ఎంటర్ అయ్యారు, వారికి చోటు అనేది ఎక్కడ కల్పించారు, ఉన్నటువంటి బైసరన్ లోయకు సమీపంలోనే ఇటు పహల్గామ్ లో ఎక్కడ ఆశ్రయం పొందారు, ఆశ్రయం కల్పించినటువంటి కుటుంబాలేవి, ఎక్కడ ఆశ్రయం కల్పించిన తర్వాత వారు ఏ రకంగా రెక్కి నిర్వహించి ఆ తర్వాత డైరెక్ట్ అటాక్ కు పాల్పడ్డారు, ఆ తర్వాత అనంతనాగ్ అడవుల్లోకి ఎలా పారిపోయారు, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వాళ్ళు దాక్కుని ఉండొచ్చినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా కేంద్రానికి సమర్పించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే బలగాలన్నీ కూడా అనంతనాగ్ జిల్లాలోని వీళ్ళు ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు అయితే ఉన్నాయో ఇప్పుడు దాడి చేసినటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఎక్కడైతే దాక్కుని ఉండొచ్చో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా జల్లెడపడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఎన్ఐఏ ఇచ్చినటువంటి నివేదిక అనేది ఎలా ఉండబోతున్నటువంటి ఒక ఆసక్తి కూడా నెలకొందని చెప్పాలి. రీనా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.